కర్నూలు జిల్లా ఆదోని రాయల్ నగర్ లో నెలకొన్న మౌలిక వసతులు లేవని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో మురికి కాలువలు శుభ్రం కాక పారిశుద్ధ్యత క్షీణించిందని వాపోతున్నారు. ప్రధాన కాలువలకు సైడ్ వాల్ నిర్మించకపోవడంతో చిన్నారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహిళలకు మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి కాలువల పూడికతో పాటు అన్ని సమస్యలను పరిష్కరించాలి అని కోరుతున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం రాయనగర్ 16వ వార్డులో మాధవరం రోడ్లో ఉన్న ఒక కాలనీలో ఉన్నాము. రాయనగర్ ఇక్కడ మురికి కాలువ గత 10 సంవత్సరాల నుంచి మోరి కట్టినారు కానీ సైడ్ వాల్స్ కట్టలేదు. దీనివల్ల కొన్ని పందులు దీంట్లో స్వైరవిహారం చేస్తూ ఇక్కడ కొన్ని వ్యాధులు ప్రబలించే విధంగా ఉంది. ఇంకోటి, అన్ని వార్డులకి బాగానే కడుతున్నారు సైడ్ వాల్స్, మోరీలు అవి ఇవి. మున్సిపల్ అధికారులకి నేను ఒకటి క్వశ్చన్ వేస్తున్నా. ఏం చెప్తున్నానంటే, ఈ రాయనగర్ అంటే మీకు ఎందుకు అంత చిన్న చూపు? మున్సిపల్ కమిషనర్ గారికి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసి 10 సంవత్సరాలు చూస్తున్నా, ఇదే మోరీ ఉంది, ఇదే కాలువలు ఉన్నాయి, ఇదే రోడ్లు ఉన్నాయి, ఇదే మురికి కాలువలు ఉన్నాయి. వాటిని క్లీన్ చేయడంలో కానీ, శుభ్రత విషయంలో కానీ, మురికి కాలువలు తీయడంలో కానీ ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు మున్సిపల్ అధికారులు. నేను ఒకటి ఏం చెప్తున్నానంటే, ఈ మున్సిపల్ అధికారులకి గత నెల 2 నెలల నుంచి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము. అయినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు వ్యవహరిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకేదైనా అంటే మిస్టర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు రామ్మూర్తి గారు ఆయన ఏమంటున్నారంటే, మీరు అక్కడ ట్యాక్సులు కట్టడం లేదు, వాటర్ ట్యాక్సులు కట్టడం లేదు అనే విషయం కూడా తీసుకొచ్చారు. ఈ సబ్జెక్టు మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాము. ట్యాక్సులు వేరండి, రోడ్లు వేయడం వేరండి, అభివృద్ధి కార్యక్రమం చేయడం వేరు. మీరు అత్యవసరంగా కాలువలు క్లీన్ చేయడం కానీ, మురికి కాలువలో సైడ్ వాల్స్ వేయడం కానీ మీరు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే. మీడియా మిత్రులకు నమస్కారం.